టట్టడాయ్. మా డాడీని తీసుకొచ్చిన 1 lakh స్పెషల్. 1 lakh స్పెషల్ అది చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకోసం ఛాలెంజ్ చాలా రోజుల నుంచి అడుగుతారు మమ్మీ. అవునా? అంకుల్తో చేయని ఇంకా 1 lakh సందర్భంగా ఇంకా మా డాడీకి చెప్పిన. మా డాడీ కూడా సర్లేరా ఇది 1 lakh అంటున్నావు కదా మన వాళ్ళ కోసం వస్తలే అన్నాడు. అయితే దాంతోపాటు మటన్ కర్రీ ఇంకా దోశ చేయమన్నారు. ఇంకా మటన్ కర్రీ దోశ ఛాలెంజ్. ఈ రోజు నేను దోశలతో అయితే మస్తు తిప్పలు పడ్డా. ఫైనల్ గా సాధించిన దోశలు అయితే మంచిగా లేవు. మంచిగా వచ్చినాయి మమ్మీ. ఏం కాదు ఇంక వచ్చిన కాడికి 10 దోశలు అన్నారు నాన్న. 10 మేము ప్రయత్నిస్తాం కానీ మా రాముడు ఉండి కదా మరి ఘోరంగా వద్దులే అని. ఇప్పుడు 100K ఫస్ట్ వీడియో కదా కొంచెం మా డాడీని కూడా కూర్చోబెడదాం. ఆ 10 తినలేడు అని మాట్లాడాలి నువ్వు కూడా. 10 తినలేడు అని చెప్పి ఇంకా డాడీ తింటావా డాడీ? నువ్వే విన్నావా డాడీ? నువ్వు విన్ అయితేనే మన వాళ్ళు ఫస్ట్ వీడియో కాబట్టి నువ్వు విన్ అయితేనే కొంచెం వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మమ్మీ స్టార్ట్ చేద్దాం. మమ్మీ స్టార్ట్ చేద్దాం నాన్న. నిన్నటి క్వశ్చన్ ఏంది మమ్మీ ఇంతకి? నిన్నటి క్వశ్చన్ అదే ఆన్సర్ ఎవరు చెప్పారో నువ్వే చూడు. ఎందుకంటే నేను చూడలే. నేను చూసిన వరకు రాలేదు. నేను చూసిన చాలా కానీ ఎవరు రాలే. కానీ దానికి టచ్ లో ఉన్న ఎవరైనా ఉంటే దానికి అయితే నేను ముందే మీకు చెప్పేటప్పుడు చెప్పినా నాలాంటి తింగర వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి. అంటే కొంచెం తింగరగానే కాదు క్రేజీగా అంతే. మనిషికి వచ్చేసి అదే తాత కాళ్ళు ఇరగొడతా అన్నాడు కదా. 2 బర్రెలు వేసుకొని 2 దోస్తులు పోయినారని చెప్పినా కదా. అయితే అందులో బర్రెకి కాలు ఇరిగిపోయింది, ఆవుకు 4 కాళ్ళు ఉన్నాయి, బర్రెకి 3 కాళ్ళే ఉన్నాయి అన్నా కదా. అయితే కాలు గిట్టకాలు బర్రెలకి అంటే ఒక బర్రెకి ఆవుకేమో 8 కాళ్ళు లెక్క, దీనికేమో 6 లెక్క. ఎందుకంటే ఒకటి లేదు కదా. అయితే బర్రెలకేమో అట్లా ఒకదానికి 8 ఒకదానికి 4 నాన్న బర్రెకి ఆవుకి. మనుషులకేమో ఒకదానికి 8 ఇంకో దానికి 6 కదా. ఒకదానికి 8 ఒకదానికి 6. మనుషులకు వచ్చేసి ఒక్కొక్కరికి 6. ఎట్లా అంటే మోకాళ్ళు కాళ్ళు మోకాళ్ళు అరికాళ్ళు. అరికాళ్ళు 6 అరికాళ్ళు చెప్పుండకపోవచ్చు మమ్మల్ని. 6 12 ఎవరో చెప్పారు. దీనికి దగ్గరగా మరీ ఇట్లా లేకపోయినా దగ్గరగా ఎవరైతే మరి నాలాగా క్రేజీగా కాళ్ళు మోకాళ్ళు అరికాళ్ళు లాంటివి ఎవరైనా చెప్పునంటే ఇచ్చేసాయి. కాకపోతే ఒకదానికి 3 కాళ్ళే ఉన్నాయి. అది నోటీస్ చేసినా లేదా అని చూసుకో. అది ఆన్సర్. ఈ రోజు డాడీ అడుగుతారు మనం తినేసిన తర్వాత. డాడీకి నేను అడుగుతా లేకపోతే. మరి ఇప్పుడే కాదు అది ఇచ్చింది. స్టార్ట్ చేద్దామా? దోశ మటన్ ఛాలెంజ్. రాముడు ఈ రోజు రాముడు గెలవాలి. ఓకే ఓకే డాడీ స్లోగా తినద్దు డాడీ. ఫాస్ట్ తిన. రెడీ నా పప్పి? రెడీ మమ్మీ. సూపర్ టేస్ట్. బాగుందా? మటన్ తెచ్చుకున్నాను. చూసినా అటు వేసుకుంటే తిన్నాడు. అసలు కెమెరా ముందుకు రాను మా రాముడు. మమ్మల్ని కాదని లేక ఇబ్బంది పెట్టలేక మా అక్కలానే తింటాడు కదా సేమ్. మా డాడీ మా అక్క సేమ్ తింటారు. నేను మా మమ్మీ సేమ్ తింటాం.
డాడీ కూర కూడా తిన్నారు కదా. కూర కూడా మొత్తం తిన్నాడు ప్లేట్ అంతా. దోశ దోశలో మధ్య మధ్యలో పెట్టుకుని సామాన్లు తిన్న కనీసమా. మా మమ్మీకి ఆ దోశలు ముక్కలు కూడా చాలు కాబట్టి మా డాడీ కోసం మెల్లగా తిన్నది. రేట్ అంత చిన్న దోశలు నువ్వు డాడీ కోసం నేను మెల్ల తిన్నారా? ఒక ముద్దకు ఒక దోశ తినేస్తావు అమ్మ. మటన్తో సహా తింటున్నారా? ఛాలెంజ్ పిల్లలే రాముడే. నాకు మటన్ ఎక్కువ వేసి. నాకు ఎక్కువ వేసిందని అనుకుంటున్నాను నేను. ఇద్దరికి ఈక్వల్ వేసింది. మీ ఇద్దరికి ఈక్వల్ వేసిన. నువ్వు తక్కువ వేసుకున్నావు. నేను జర్ర 2-3 పీసెస్. మరి నువ్వు విన్నా? డాడీ వినరా? ఫస్ట్ దోశ తింది డాడీనే. కూర కూడా తినేసినా నేను. అది కూడా డాడీ విన్నా. ఫస్ట్ డాడీ తిన్నాడు కాబట్టి. సరే మా డాడీ ఫస్ట్ దోశ తినేసిండు కాబట్టి రాముడే విన్నా ఈరోజు. అయినా మా డాడీ ఫస్ట్ టైం వచ్చిన గెస్ట్ కాబట్టి మా డాడీ విన్నాం. అది కాదే నీది నాది లవ్ మ్యారేజా? కాదు. మరి ఆడ ఏమో చెప్తావు నీ బిడ్డ దగ్గర కథలు? నేను చూసి ఇష్టపడి చేసుకున్నాను అని చెప్పి. నువ్వు ఎట్లా చూసినావు చెప్పే? వేరే వాళ్ళ పెళ్లికి వచ్చినప్పుడు నేను చూసిన. వేరే వాళ్ళ పెళ్ళికి? ఎవరి పెళ్ళికి? వేరే వాళ్ళ పెళ్లి చూసి ఇష్టపడి తాతకి చెప్పిన వాళ్ళే పెళ్లి చేసుకుంటా అని చెప్పిన వాళ్ళని. అసలు మస్తు హుషారు రాలేగా నువ్వు. అయితే వీళ్ళ చిన్నాయన కొడుక్కి మా చిన్నక్కని ఇచ్చారు. వీళ్ళ చిన్నాయన కొడుకు వచ్చేసి మా పెద్దక్క మొగుడు ఫ్రెండ్షిప్లో మా చిన్నక్కని ఇచ్చిండు ఆయన. వీళ్ళ చిన్నాయన కొడుకు. అయితే వీళ్ళన్నది పెళ్ళి ఉంటే ఇంకా మా అక్క వాళ్ళు కూడా పోతారు కదా, ఎందుకంటే వాళ్ళ చిన్నమామ పిల్లలు అవుతారు కదా మా చిన్నక్కకి వీళ్ళు. అయితే మా బావ పెళ్ళికి వచ్చారు. మా బావకి ఇచ్చిన పిల్ల ఎవరు? మా పెద్ద పిన్ని బిడ్డ. ఇప్పుడు చిన్న పిన్ని కొడుకు సీను కదా, నా బిడ్డని ఇచ్చినావు. అయితే పెద్ద పిన్ని బిడ్డ మా యారాలు, మా తోడుకోడలు, వీళ్ళన్న భార్య. అయితే వాళ్ళు పెళ్ళైనప్పుడు వచ్చారు. వస్తే వీళ్ళ చిన్నాయన కొడుకు తీసుకొచ్చిండానా, రామా ఉన్నాడు కదా వీళ్ళ చిన్నాయన, ఇంకో చిన్నాయన. ఈయనకి 2 చిన్నాయనలు, ఒక పెదనాయన. వీళ్ళ పెదనాయన కోడలు మా చిన్నక్క, వీళ్ళ సొంతం అన్న భార్య అంటే మా యారాలు, మా చిన్నపిన్ని బిడ్డ. తర్వాత పెళ్లికి వచ్చుంటే ఇంకో చిన్నాయన కొడుకు ఏం చేసిండు, అన్న ఇట్లా కోడూరులో పక్కన ఊరు మాది. అయితే ఊర్లో ఇట్లా ఉంది మన ఉషా వదిన లేదా వాళ్ళ వదిన వాళ్ళ చెల్లె ఉంది, చూద్దాం రా అన్న చూసొద్దాం అని చెప్పి మా చిన్నాయన వీళ్ళ చిన్నాయన కొడుకు తీసుకొచ్చినంట మా మరిది. వీళ్ళిద్దరు వచ్చిర్రు. అప్పుడు నేను మంచం వెళ్తా ఉన్నా మా ఇంట్లో, నవార మంచం. నేను చూడలే. నువ్వు చూడలేవు? డాడీ చూసిండంట. ఆయన తీసుకురావడం ఏంది, భలే ఉంది వదిన అన్న, మన ఉత్సవం వాళ్ళ చెల్లె భలే ఉంటది, నీకైతే భలే ఉంటది అన్నారా చూద్దాం అని చెప్పి తీసుకొచ్చిండంట. అది మాకు తెలియదు, పెళ్ళైనాక తెలిసింది అవంతా. వచ్చి చూసి ఇష్టపడి ఇంకా ఉషాకి చెప్పిరంట మా చిన్నక్కకి ఇష్టమని. వదిన నువ్వు ఎట్లయినా ఒప్పుకో, ఎట్లయినా చేరాను. అప్పుడు ప్రేమాల ఏమో సినిమా, ఇంకా వదిన నాకు హెల్ప్ చేస్తుంది. ఈయనప్పుడు సల్మాన్ ఖాన్ లెక్కనే ఉండే పక్క పడ్డాక. ఎట్లా అందరూ అట్లనే అంటుండే కదా. చెప్పేది నిజం కదా. నువ్వే కరెక్ట్ చెప్పు. ఇంకా మొన్న అంటుండే ఏంది పండగకంట, ఏదో పండగకు పప్పారి తింటామంటారు కోళ్ళు, అది కూడా స్టవ్ పై నేల కట్టుకొని 2 అబ్బాబతులు పరాయించడం. అట్లా చూసి చేసుకున్నాం. నిజానికి నాకు పెళ్లి తాలు పొట్టి కట్టి నా మొహాన కుంకుమ పొట్టి. తాతకు ఎవరు చెప్పారు మమ్మీ? మరి
ఈ తాతక గడ్డం తాతకి. ఆహా, అయితే నాకు వేరే దగ్గర ఇచ్చేయాలని అనుకోని ఉండే, చెప్పేసారు అక్కడే కోడూరులోని దగ్గర అనుకోని ఉండి ఇట్లా చేద్దాం అనుకోని ఉంటే వాళ్ళు ఏం చేశారంటే పిన్ని దగ్గర పెద్ద పిన్ని ఉంది కదా ఇప్పుడు మనం పెద్ద ఆయనకి ఇచ్చిన ఇట్లా ఉంటే ఇట్లా చేస్తే ఎట్లుంటది అని చెప్పి పెద్దక్క మొగుడు చిన్న అదే మా చిన్నక్క చెప్పింది, బావా ఇట్లా ఎమ్మి ఊర్లో అయితే వ్యవసాయం ఇదంతా కష్టం కదా, నాకు అక్కడ మాట్లాడింది వ్యవసాయం అది చేసుకునేటోళ్ళకి కష్టం కదా, అక్కడైతే బాగుంటది, హైదరాబాద్ లో ఇల్లు ఉంది, అయితే వాళ్ళ నాన్న జాబు ఇప్పిస్తారంట, ఆయన డిగ్రీ ఏమో చదువుకున్నాడు, వాళ్ళ నాన్న జాబ్ పెట్టిస్తారు, నేను జాబ్ ఉన్నా, అదే మా ఆయనకు జాబ్ ఉంది, నీకు జాబ్ ఉంది, ఆ ఎమ్మి ఎందుకు ఊర్లో ఇచ్చేది అని చెప్పి చెప్పింది మీ పెద్దమ్మ. ఇంకా అట్లనే పోయి మా పిన్నికాయ చెప్తే వాళ్ళందరూ అనుకో సర్లే వీళ్ళు కూడా ఇద్దరు తోడు ఉంటారు, ఇంకా నా బిడ్డ కూడా ఉంది కదా, ఆ బిడ్డకి ఈ బిడ్డ తోడు ఉంటారు, ఇట్లా దూరం కదా అన్నట్టు కథం వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారో ఈ రోజు ఒక 2-3 రోజుల క్రితం మాట్లాడుకున్నారు. తర్వాత ఇక్కడ చెప్పేసి ఇలా చెప్పగానే వీళ్ళకి ఇష్టమే కదా నాన్న, వాళ్ళకి బాగుంది మంచిగా అంత ఇంత పెట్టి ఇస్తారు చేస్తారు అనగానే ఇక ఇక్కడ ఒప్పేసుకున్నారా తాత నానమ్మ చేసుకుందామని. అప్పుడు తాత బయట తాత లేడు, తాత బయట. అయితే వెంటనే ఇంకా బుధవారం వచ్చిర్రు ఏదో బొట్టు పెట్టి మా పిల్లని అనిపించుకోవడానికి, శుక్రవారం పెళ్లి, అప్పుడు డాడీ రాలే, ఉత్త మీ నానమ్మ తాత ఇంకా పెద్దత్త గిన వచ్చినట్టున్నారు, ఆడపిల్లలు మా అత్తమామలు వచ్చి మనం సినిమాలో నాగార్జున నేను చూసినట్టు చూసినాం అయితే డాడీని ఆ బట్టి ఇట్లా తీయంగానే పెళ్లి అయిపోయినాక మళ్ళీ బొట్టు పెట్టిస్తారు చూడు ఎదురెదురుగా కూర్చోబెట్టి, ఆ బొట్టు పెట్టేటప్పుడు అది కూడా ఇట్లా వంచుకోవడం ఊర్లో ఎట్లుంటది అసలు, ఎట్లా వంచుకొని ఉంటే బొట్టు పెడుతుంటే అప్పుడు చూసిన మా రాముని నేను ఫస్ట్ చూసింది అప్పుడు, అంత ముందు 2 సార్లు ట్రై చేసిన సినిమాలో లాగానే ఒక్క పట్టేటప్పుడు కాలుగోర్లు నలుగు అది ఇది పెడతారుగా, కోడూరులో హనుమాన్ టెంపుల్ మా పెళ్లి అయింది, మా ముగ్గురు పెళ్లిలో అల్లనే మా పెద్దక్కది చిన్నక్కది నాది. అయితే చూద్దామని ధైర్యం చేసి ఇట్లా చూసినప్పుడు ఎవరు అడ్డం వచ్చి అట్లా 2 సార్లు ట్రై చేసినా ఇంకా అవ్వదలే అనుకొని ఊరుకున్నా. అయితే వాళ్ళు బాగున్నాడు పిల్లగాడు ఇట్లా పెళ్లి చేద్దామని అంటే ఒక్కసారన్నా చూపెట్టి అసలు ఎట్లున్నాడు నేను చూడలే కదా అని మీ పెద్దమ్మతో కూడా కొట్లాడాడు. ఇక మా అమ్మమ్మ ఏమో ఎవరన్నా చూసిర్రా చేసిన కాడికి పోయిర్రు అట్లనే పోవాలి నువ్వు కూడా అని చెప్పి ఇంకా చూసులేదు గీసులేదు అని ఏం చేస్తాం, చేసుకున్నాక బక్కగుండు నిద్రపోకుండా తీసుకొచ్చినట్టున్నారు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, జుట్టు ఎంత ఉంది, జుట్టు అయితే మా ఆయనకి కర్లీగా బల్లే ఉండే, జుట్టు నిండా నెత్తి నిండా ఎట్లా ఉండే, కొంచెం మీసాలు గడ్డాలు ఇంత రాలే, నా కొడుకు అంత కూడా లేడు అప్పుడు. అట్లా చూడంగానే ఇంకా భయంతో కూడుకున్న దేంతో కూడుకున్నా షాక్ అయిపోయినా అసలు. నేను క్లోజ్ గా మీ డాడీతో మాట్లాడి క్లియర్ గా చూసేదానికి 2-3 నెలలు పట్టిందానే, 2-3 నెలలు పట్టింది, 2 నెలలు పట్టింది పక్క. నేను కంప్లీట్ గా ఆయన మొహం చూసి ఎప్పుడు పక్కన ఎట్లున్నా కూడా మొహం చూసులేదు మాట్లాడలేదు ఏం లేదు. ఇంకా ఊర్లో ఎట్లుంటా మా అమ్మ ఊరికే స్నానానికి వెంట పోయి ఈ పృథ్రాపో అని నేను ఇంటి వెనక్కపోయేదాన్ని, మా ఆయన దగ్గరకు పోకపోయేదాన్ని, ఆయన బాత్రూంలో ఉంటాడు కదా, నేను ఇంటి వెనకపోయి ఇంకా ఆయన వచ్చే ముంగట అట్లా పక్కకు దాచుకొని ఆయన ఇటు వచ్చినాక చేతులు తడుపుకొని చేతులు తుడుచుకుంటే ఇట్లా వచ్చేదాన్ని. నేను బిల్డప్ పోయి బాత్రూమ్కి పోయినా చేతులన్నీ తడిచినాయి అన్నట్లు అట్లనే కవర్ చేసిన, అది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఇక్కడ చెప్పేసిన. నాకు అప్పటి నుంచి కూడా అలవాట్ల ఫస్ట్ లా భయంతోనే అట్లా పోకుండా ఇట్లా ఇప్పటికి కూడా మా రాముడే స్నానం చేసినా కూడా డ్రైర్ ఇట్లా పిండేసి వచ్చేస్తాడు. కాకపోతే నేను వీక్లీ వన్స్ లేదా 4-5 days వన్స్ అట్లా నేను వాషింగ్ మిషన్ లో అట్లా డబల్ క్లీన్ చేస్తుంటా అంతే. ఇది మాది. కానీ మా రాముడు అయితే మంచోడు, రాముడు అంటే రాముడు అండి, దేవుడు అంతే. ఈ డైలాగ్ నేను అసలు సచ్చినా కూడా చెప్తాను, ఈ డైలాగ్ కాదు నా పర్సనల్ ఒపీనియన్. మా అమ్మ చనిపోయినా నేను ఇంత దూరం ఉన్నా, నాకు ఎవ్వరు లేకపోయినా నేను ఎవ్వరి కోసం బాధపడకుండా ఉండేలాగా బిడ్డను చూసినట్టు అసలు ఒక బొమ్మను చూసుకున్నట్టు మా రాముడు నన్ను అంత బాగా చూసుకోండు. మొన్న ఎవరో కామెంట్ పెట్టినండే, మీ మొగుడిని బాగా ఆడిస్తావు తల్లి అని. నా మొగుడినే కదా, నా మొగుడిని నేను ఆడిపోతే ఎవరు ఆడిస్తారు? నేను ఆడిచ్చినా చేసినా ఆయన దగ్గర ఆడినా అంతా ఇక్కడే కదా.
ఇంకోటి తిండి విషయానికి వస్తే తిండి కూడా ఎట్లా అంటుంటారు కదా, మాకు ఉండేది అదే, ఫుల్గా బాగా తింటాము, బాగా కష్టపడతాము, బాగా మిగిలి పెట్టుకుంటాం. వేరే అక్కడిక్కడ పోవాలి, వేలు తగలాలి, ఈ సోకులు ఉండవు. మంచిగా తినాలి, మంచిగా ఎంత పెట్టుకోవాలి, బడ్జెట్ అనేది దాని ప్రకారం వెళ్తుంటాం అంతే. ఇది నాన్న స్టోరీ. ఈ రోజు రాముడు గెలిచిండు. అయితే ఇది మా మమ్మీ వాళ్ళ లవ్ స్టోరీ. చెప్పండి, ఇది లవ్ అంటే లవ్, అరేంజ్ అంటే అరేంజ్. అసలు లవ్ మించింది మాది. చూడకుండా పెళ్లి చేసుకున్నా కూడా. అయితే మా డాడీ ఏమో సల్మాన్ ఖాన్ లాగా ఉంటుండే, మా మమ్మీ ఏమో మనీషా కొయిరాల అనేటోళ్ళు. మనీషా కొయిరాలా అంట. పక్కకున్నప్పుడు చిన్నప్పుడు నిజంగా అట్లే ఉంటుంది. ఐబ్రోస్ దొడ్డు ఉంటాయి, పక్కకు ఉంటాయి కదా. మేము చిన్నప్పుడు అట్లే ఉంటున్నాం సన్నగా. అంటే అట్లా అనేటోళ్ళు 50% ఉన్నా అట్లా అనేటోళ్ళు కదా. అవును మమ్మీ. అయితే ఇది అనమాట మా మమ్మీ డాడీ స్వీట్ లవ్ స్టోరీ. అవును. ఈ వీడియో నచ్చిందా? మా డాడీ విన్ అయిపోయిండు. అయితే డాడీకి నేను ఒక కథ వేస్తా ఈరోజు. నువ్వు మాట్లాడవానే ఏమి? డాడీ నువ్వే డాడీ, లేదంటే నువ్వేవా నాకు? ఈడ ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నాడు. మా రాముడు ఎంత ఇన్నోసెంట్ ఏం కాదు, మాకు అపరిచితులు చూపిస్తాడు. డాడీలో 3 షేడ్లు ఉన్నాయి. రేమో వస్తాడు, అది మేము ఎప్పటి నుంచో నేనే చెప్తున్నా. అది కూడా మార్నింగ్ అయితే రేమో కదా రాము. మార్నింగ్ అయితే రాము, మధ్యాహ్నం అయితే రేమో, నైట్ అయింది కనుక అపరిచితులు. సేమ్ పేరు కూడా మ్యాచ్ అయింది మా డాడీకి. అవును, కానీ మస్తు సెటిల్ వేస్తాడు, మస్తు ఇది సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు కదా. ఏదైనా మాట మన నోట్లో ఉండగానే అవతల నుంచి కౌంటర్ పడిపోతుంది, అంత యాక్టివ్ మా రాముడు. అయితే విత్తనాలు లేకుండానే పెరిగిపోయే పంట ఏంది? విత్తనాలు వేయకుండానే మస్తు పెరిగిపోతుంది పంట. ఆ పంట దానికి విత్తనాలు వేయరు. అందుకు నువ్వే సాక్ష్యమే. మంచి టఫ్ ఏదన్నాడు మమ్మీ. చిన్న ఉండాలి మమ్మీ, నువ్వు అంతంత పెద్దగా అడుగుతున్నావు ఐఏఎస్ క్వశ్చన్లు అన్ని. అవి ఐఏఎస్ కాదు, అంత పెద్దవి పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోరాము. చిన్న ఉండాలి, మస్తు టఫ్ ఉండాలి మమ్మ లాంటిది అడుగు. నువ్వు అడగరా నాన్న ఒకసారి? నేను అడిగేటివన్నీ నేను ఆన్లైన్ లో చూసినాయి మమ్మీ. నువ్వు అంటే సొంతంగా ఒక కథ అడుగుతావు అప్పుడు, కాబట్టి నువ్వు అడిగితే మంచిగా. అవునా? చూసినావు మీ డాడీ అవునుగా మమ్మీ. మరి అవునంట, మా మమ్మ అప్పటికప్పుడు అల్లేస్తా పొడుపు కదని. మస్తు చెప్తారులే కానీ వీళ్ళు. అడిగే మమ్మీ ఫాస్ట్ గా. నేనేం ఆలోచించకుండా కూర్చున్నాను. నెక్స్ట్ టైం అడుగుతాలే. ఈరోజు డాడీకి అట్లా పెట్టేద్దాం. డాడీ అడిగితే బాగుంటుండే. సరే మమ్మీ, నెక్స్ట్ టైం ఒకటి మంచిగా ఆలోచించుకొని నెక్స్ట్ టైం అడుగుతుంది మా మమ్మీ. అయితే ఈ వీడియో నచ్చిందా మా డాడీతో? అట్లే మా మమ్మీ వాళ్ళ లవ్ స్టోరీ నచ్చిందా? అట్లే మాట్లాడతాడు ఇప్పుడు మీ డాడీ మాట్లాడతాడు. నేనేం సబ్స్క్రైబ్ చేసుకోమని పవన్ నాగినేని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం మా రాముడిని ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు, ఆయన వచ్చేదే ఎక్కువ. ఈ వీడియో నచ్చిందా? మా లవ్ స్టోరీ నచ్చిందా? నిజానికి మాకు ఏ గొడవలోనా ఏమున్నా ఒక రూమ్ లో మేమే కొట్టుకుని మేమే తిట్టుకున్నాం తప్ప థర్డ్ పర్సన్ దగ్గర మేము ఎప్పుడు వెళ్ళలే. మా ఖాందాన్ మొత్తం నా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తో కూడా కలుపుకొని థర్డ్ పర్సన్ దగ్గర ఒక కంప్లైంట్ అనేది చెప్పుకోరేమో. మొత్తం టోటల్ అందరూ, నేను ఒక్కరు వాళ్ళు వీళ్ళని ఏమనను, చిన్నమ్మలు పెద్దమ్మలు అక్కలు బావులు నాన్నలు అమ్మలు అందరూ. ఒక్క థర్డ్ పర్సన్ దగ్గర మేము వెళ్ళలేదు అంటే ఓన్లీ అది రాముడు కృష్ణవేణి. మాకు అట్లా గొడవ పడలేదని అట్లా కూడా నేను చెప్పను. మాకు మస్తు పడ్డాయి గొడవలు, ఎంత పడ్డా గొడవలు లేకపోతే అది ఇంకా ఇష్టం ఎందుకు లవ్ ఎందుకు అవుతుంది. చిన్న చిన్న విషయాలకు మేము కూడా గొడవ పడ్డాం. ఒక్కోసారి అయితే నేను ఎంత గొడవ పడ్డా కూడా మా రాముడు తినకుండా నేను ఎప్పుడు పడుకోలే. ఇట్లా పట్టుకొని ఇట్లనే కూర్చొని ఇట్లనే నిద్రపోయేదాన్ని. గిన్నెడు పెడితే తినకుండా ఉండేటోడు. ఇట్లనే కూర్చొని లేవనేను అడిగించి ఏ రాత్రి అయినా తిన్నాకనే లేచిపోవాలి. ఇంకా తిన్నాక నేను తిన్నానని అడిగేటోడు. నేను తినకపోతేనైతే మా రాముడు ఏదో వాంతి చేసేస్తాడు. ఇప్పుడు ఈ తిన్నా వాంతి ఏమన్నా చేసేస్తాడు. అదే ఆయన గాడ్ గిఫ్ట్. అసలు మొత్తం తినేసింది ఊరికే ఇట్లా అంటాడు, కథం అంతా వచ్చి పడుతుంది. ఇంకొక రోజు నాకు తెలియదు కదా, అట్లా తెలవక ఒకరోజు పెట్టేసాడనా, పెట్టేసి ఇంకా తిన్నాడు కదా అయిపోయిందని చెప్పి నేను వెళ్ళిపోయినా. ఇంకా కథం తినవా నువ్వు తినవా అన్నాడు. నేను పోయి పడుకున్నా. కథం పోయి ఇట్లా అనగానే అంతా పడిపోయింది. నేను షాక్ అయితే వచ్చిన. ఇంకా అప్పటి నుంచి స్వామి ఎందుకు వచ్చిన గొడవ, ఆయన తిన్నాడంటే చచ్చినట్టు నేను కూడా తినడమే. ఇంకేదైనా సతాయించేటప్పుడు నేను నిద్రపోకుండా మా రాముడు పడుకొని నిద్రపోయింది అనుకో,
టీ షర్ట్ పట్టుకొని లేపి లేపి పీకి పీకి నేను నిద్రపోకుండా ఉంటే నువ్వు ఎట్లా నిద్రపోతున్నావు, లేవు అని చెప్పి పడుకో అని. ఒక రోజు అయితే టీ షర్ట్ గుంజి కింది గుంజేసిన డాడీని కింద పడిపోయేటట్టు, గుంజే టీ షర్ట్ కూడా చించేసేటట్టు. అట్లా మేము కూడా పడ్డాం. మేము కూడా మళ్ళా చూసే పెరిగినాం. నేను గాని అక్క గాని ప్రతిదీ కూడా ఆయన వాల్యూస్ ఇవ్వడం గానీ, నేను ఆయనకి ఇవ్వడం గానీ, అన్ని ఇట్లా పెట్టుకుంటే ఈ రోజు మా లైఫ్, మా బిడ్డలు మేము మంచిగా పెంచుకున్నాం. మా పిల్లలు ఇద్దరిని కూడా, మా పిల్లలు కూడా మాకంటే మంచిగా మేము ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా మా పిల్లలు కూడా ఉన్నారు. ఇంతకు మించి ఏంటండి, మస్తు కష్టపడ్డాము, ఎన్నో చూసినాము, మంచిగా తింటున్నాము, చూసుకుంటున్నాము, హాయిగా ఉంటున్నాము, పిల్లలు మంచిగా ఉన్నారు. చాలు కథం. ఇంతకు మించి నా కనుచూపు మేరలో మేమున్నంతగా, అంటే ఎన్నో డబ్బులు ఉండొచ్చు, ఎన్నో అది ఉండొచ్చు, కానీ మేమున్నంత ఆనందంగా హనుమాన్ దయతోనే నేను ఎవరిని చూడట్లే. ఆ దేవుడు మేము ఉన్నంతకి మాకు ఈ ఆనందాన్ని ఎట్లనే ఇవ్వాలి. రేపు నా కొడుకు పెళ్ళి నాకు వారసులు చేసిరంటే సాలీగా తీర్థయాత్రలకు పోతాం ఇద్దరం. అంతే. ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియోలో అంతా చాలా విషయాలు చెప్పినా, ఎందుకంటే డాడీని ఎన్నో సార్లు కాబట్టి నచ్చి ఉంటది వాళ్ళందరికీ. మంచిగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లు పెట్టండి. నేను అన్ని ఛాలెంజ్లు చేస్తా, వింతవి కూడా చేస్తా. మా రాముడు ఉండు కదా, నేను టకామని ఆలోచించలేకపోయినా, ఇదే మాట్లాడుతూ ఉన్నా కదా, ఇదే సరిపోయింది కదా. నెక్స్ట్ నేను కూడా మంచి పొడుపు కథ అడుగుతా. నిన్న పొడుపు కథలో కూడా ఎవరైతే దానికి దగ్గరగా పెట్టిరో దానికి పవన్ నాయన ఇన్స్టాగ్రామ్ లో అప్రోచ్ అవ్వండి. 500 చెప్పినా కదా, అట్లనే ఇంకా మీదట మనం ఏమైనా సరే క్వశ్చన్స్ 200 ఉండవు, 500 ఉంటుంది ఆన్సర్ చెప్పిన వాళ్ళకి. ఇట్లనే క్రేజీగా కొన్ని ఇట్లా అడుగుతుంటా, అంటే పెద్దవని, అంటే మన వ్యూవర్స్ కి కొంచెం అదొక చిన్న క్విజ్ టైప్ అంతే, మనకి అందులో ఏం లేదు. జస్ట్ మీకు కూడా కొంచెం యాక్టివ్ అట్లా అంతే అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాయన యూట్యూబ్ ఛానల్.